దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 13వ అధ్యాయము. ఆశ్రమ స్వీకారము. నరహరి తల్లికి చేసిన జ్ఞానబోధను నీకెరిగించెదనని సిద్ధముని నామధారకునకిట్లు తెలిపెను. అమ్మా, సన్యాసమనగా కోరికలను కూకటి వ్రేళ్లతో దృంచి భగవంతునిపై మనస్సును లెస్సగా నుంచుటయే సుమా. భగవంతుని యందు చిత్తమును నిశ్చలముగా నుంచుటకు ముసలితనము అనుకూలముగా నుండునని యూహించుట పొరపాటు. శరీరము లనిత్యములు, నీటిపై బుడగల వంటివి. క్షణములు గడిచిపోవుచున్నవనగా ఆయుర్దాయము నశించుచున్నదని కదా భావము. ఆయుష్ క్షీణించుచున్నదనగా మృత్యువాసన్నమగుచున్నదని కదా మనం ఊహించవలసినది. అట్టి పట్ల ధర్మాచరణమునకు దైవ చింతనమునకు కాల విలంబన మొనరించుట కన్నా నా జ్ఞానము కలదా? జిహ్వా చాపల్యమునకు లోనై శరీరమునెంత పోషించి రక్షించినను తుదకొకనాడు మట్టిపాలు కావలసినదే కదా. భార్యను మెడకొక ఉరిత్రాడు వలె నంటగట్టుకొని సుతులను బడసి వెతలు జంతుట కన్నా వెర్రితనమున్నదా? రుణానుబంధ రూపమునకు భార్యాబిడ్డలు ప్రతిబింబములు. రుణము తీరిన పిదప ప్రతిబింబములు రూప నామ క్రియలు లేక మటుమాయమగుట మనము గాంచుటలేదా? తల్లి గర్భము నుండి మనము ధనమును మూటగట్టుకొని వచ్చున్నది లేదు. వెళ్ళిపోవునాడు వెంటగట్టుకొని పోవునదీనూ లేదు. బొందిలో నూపిరాడునంతసేపు ద్రవ్యమునార్జించవలయునని పేరాసచే లేనిపోని ఇడుమలను బడుచున్నాము. ఈ యుబలాటమంతయును 3 నాళ్ల ముచ్చట కోసమే కదా. జానెడు పొట్టకు చేరెడు నూకలు చాలవా? భవతి భిక్షాందేహి అన్న ఏ పుణ్యాత్మురాలు పట్టెడన్నము పెట్టదు. ఈ భాగ్యమునకై పరద్రవ్యాపహరణమునకై వెనుదీయకుండుట ఘోరము కదా. వయస్సు వచ్చిన పిదప కండ కావరముచే కన్నుగానక పరకాంతలకై ప్రాకులాడుట కన్నా వేరొండు పాపము కలదా? ఇంద్రియములను సుఖపెట్టిన నవి తృప్తి చెందునని ఎంచుట గొప్ప అవివేకము. ఎండు పుల్లల నెగద్రోయు కొలది అగ్ని సప్తజిహ్వల రగుల్కొనునటుల వాంఛల నీడేర్ప ప్రయత్నించినచో మానవుడు కోరికలకు బానిసయ్యి కఫములో బడిన ఈగవలే విలవిలా దన్నుకొని విమోచనము లేక చివరకు నందే లయమైపోవును. కావున కామినీ కాంచనములకు అతీతముగా నుండుటకై చిన్న వయస్సునందే సన్యసించుట లగ్గైన పని అని నరహరి ఉపదేశింప తల్లి ఆ బాలయోగితో, తండ్రి, నీవింతటి బుడత ప్రాయమునందే ఎంతటి వైరాగ్యమునుపదేశించితివి. నీ ఉపదేశమును వినిన నెంతవారికైనను సంసారము సారహీనమైనదని అనిపించును. కానీ మాయలోబడి వ్యామోహమున దగుల్కొన్న మా వంటి వారికి విజ్ఞాన నౌకాయానము చేయు భాగ్యము లభించుటెన్నడో కదా అని సమాధానము చెప్పి మరల నాయమ నాకు సంతాన యోగము కలదని వాకృచ్చితివి. పుత్రోదయమైనంతనే నీవు వెడలిన వెళ్ళవచ్చును. ఈలోపుగా నీవు నన్ను వీడి వెడలుటకు నా మనసొప్పకున్నది అని తెలిపెను. నరహరి తల్లితో, అమ్మా, అట్లే యగుగాక. ఒకరన నేల ఇరువురను నీవు గనిన పిదపనైనా నన్ను నిర్బంధించగా సెలవసంగుమని పలికి నరహరి ఇంటి యందు నిలచెను. నరహరి పాండిత్య ప్రతిభకు వేదాధ్యయనమునకు శాస్త్ర పాఠవములకును నానా దేశముల నుండి శిష్యులరు దెంచిరి. నరహరి బోధనా విధానమునకు శిష్యులెల్లరూ విస్మయమొందుచుండిరి.
అచిరకాలముననే శిష్యులు విద్యావంతులైరి. ఇట్లు 10 నెలలు గడిచినవి. నరహరికిరువురు తమ్ములు దయించిరి. కవల బిడ్డలను జూచి నరహరియు తల్లిదండ్రులు ముదముందిరి. తదుపరి 2 మాసములు గడచిన పిమ్మట కవల బిడ్డలనెత్తి ముద్దాడుచున్న తల్లి వద్దకు నరహరి వెడలి, అమ్మా, ఇరువురు సుతులు ఉదయించిన పిమ్మట నన్ను సన్యసింపన ఆశీర్వదించెదనని వాగ్దానమొనరించి ఉన్నావు. నీ ఆశీర్వచనములను అందుకొన వచ్చి ఉన్నాను. నేనింటలేని లోపము నీకిక లేకుండా నా తమ్ములిరువురు నిన్ను గనిపెట్టుకుని ఉందురు. ఇంక నిరువురు నీ గర్భవాసమున జన్మించెదరు అని పలుకుచుండా, నీ మాటలన్నీయూ వినుచుండిన మాధవ శర్మ ఎటకేగుదెంచెను. దంపతులిరువురు నరహరితో బదులు మాటలాడజాలక ఇట్లు విన్నవించిరి. నాయనా నరహరి, అజ్ఞానవశమున నిన్ను మేము మా కుమారుడని ఎంచి ఇన్నాళ్ళు ఇంట నుండ బలవంతము చేసితిమి. మా కులదీపకుడవు నీవే, కులదైవము నీవే. సూర్యభగవానుడు తూర్పు దశను దయించి ప్రపంచమునంతయు ప్రకాశింపజేయునటుల ఈశ్వరారాధన ఫలితముగా నీవు మా ఇంటను దయించి భూలోకమంతయును తరింపజేసి ధర్మ సంస్థాపనము చేయ నవతరించిన భగవంతుడవు నీవు. మా వంశము పరమ పావనమైనది. మా జన్మలను తరింపజేయ నిన్ను వేడుచున్నాము. పుత్రవాత్సల్యమునను వ్యామోహమునను మేము ఇన్ని నాళ్ళు నిన్ను వదలకుంటిమి. అవతారమూర్తియగు నీవు నేడు మాకు దూరమగుచున్నావు. ఏమో నీ సందర్శన మహాభాగ్యము మరలా మాకెన్నడు కల్గునో సుమా యని నిట్టూర్పులను వదలిరి. జననీ జనకులారా, మీరు నన్ను స్మరించినంతనే మీ కనుల ముందర నేను నిలచెదను. ఇందు మీరావంతయు సందేహమొంద పనిలేదు. మన ఇంట నేటితో దైన్యం అంతరించును. వెనుకటి జన్మల యందును ఈ జన్మ యందును శివార్చన మొనరించిన ఫలితము కలసి వచ్చిన కారణమున శ్రీ మహాలక్ష్మికి మన ఇల్లు విలాస మందిరమై ఒప్పును. అతులిత భోగభాగ్యముల దులదూగుచు ఈశ్వరారాధన సలుపుచు దాన ధర్మముల విరళముగా సలుపుచు మీరు సుఖ సంతోషముల తేలియాడగలరు. నేనిదే బదరికాశ్రమమునకు వెడలుచున్నాను అని 10 ఏండ్లైనను నిండని నరహరి పల్కి తల్లిదండ్రులకు వందనమాచరించి ఇల్లు వీడి బయలుదేరెను. శిష్యులు కొందరాయనను అనుసరించిరి. తల్లిదండ్రులాయన వెంట కొంత దవ్వేగిరి. ఊరి వారెల్లరును నరహరిని సాగనంప వెన్నాడిరి. జననీ జనకులకు నరహరి శ్రీపాద శ్రీవల్లభుల రూపమున నగుపడి ఆశీర్వదించి నిజ రూపమున సెలవుగైకొని పయనము సాగించుచు తనకు వీడ్కోలులసగ వచ్చిన గ్రామవాసులనెల్లరును సాదరముగా నిలువుమని తెల్పెను. కనుచూపు మేరదనుక వారు నరహరి వెళ్ళు మార్గము వంక జూచుచు నా భగవదంశ సంభూతుడు సుదూరముగా వెడలిన పిదప తడియారని కన్నులతో తమ తమ ఇండ్లకే తెంచిరి. నరహరి వారణాసి క్షేత్రమును సంకల్ప మాత్రమున చేరెను.
గంగా నది యందు త్రిశవణ స్నానములాచరించుచు నా బాలయోగి విశ్వేశ్వరుని సందర్శించుచుండెను. కాశీ పట్టణమునందు నరహరి అంతర్ముఖుడై తనయాత్మయందు పరమాత్మను సందర్శించుచు బ్రహ్మానందమనుభవించుచుండెను. నరహరి యోగ సాధనను జూచి కాశీపురవాసులు యాత్రికులు ఈ బాల బ్రహ్మచారి సామాన్యుడు గాదు, పరబ్రహ్మ స్వరూపమీతని యందు నిండి నిబిడీకృతముగా మూర్తిభవించి ఉన్నది. నిశ్చల సమాధి నిష్టయందు నిమగ్నుడైన వేళల నీ బాలుని చూడనొకటియు కైలాస పర్వతమున ఆత్మానుసంధానమునరించు శంకరుని చూడ వేరొకటియును గాదు. ఔరా చిన్ముద్ర దాల్చి నాసికాగ్రమున దృష్టిని నిలిపి మనస్సును లయమునరించి స్వాత్మానంద రసానుభూతి నొందుట సామాన్యముగా యోగి పుంగవులకే సాధ్యము కాని పని కదా. ఈ మహనీయుడు తన హృదయ కమలమున వాసుదేవుని గాంచుచు వాసుదేవుని పిపీలకాది సమస్త జీవరాశులయందు గాంచుచు వాసుదేవ సర్వమితియను ఉపనిషద్రహస్యము ననుక్షణము ననుభవ సిద్ధముగా నవలంబించు ద్వంద్వాతీతుడనుట నిర్వివాదాంశము. ఈ యోగీశ్వరేశ్వరుడు సన్యాసమునవలంబించిన ధర్మ సంస్థాపనాచార్యుడై ప్రపంచమునుద్ధరించునని మనమునదలబోసిరి. ముముక్షువులెల్లరూ చేరి తమ అభిమతమును నరహరికడ వినమ్ర భావమున నిట్లు విన్నవించిరి. అగ్నిహోత్రము, గోమేధము, సన్యాసము, ఫలపైతృకము, దేవరకృత సుతోత్పత్తి ఈ ఐదును కలియుగమున నింజమని సర్వజ్ఞులగు మీరాక్షేపణ సేయుదురేమోయను సంశయము మమ్ములను బాధించుచున్నది. వేదబోధిత కర్మలను శిష్టులాచరించునంత వరకును వర్ణాశ్రమ ధర్మములను ప్రజలు పాటించునందనుక అగ్నిహోత్రము, సన్యాసము గ్రాహ్యమని శంకర భగవత్పాదుల వారు సిద్ధాంతీకరించి ఉన్నారు. కావున లోకానుగ్రహార్థము తమరు ఆశ్రమ స్వీకారమునరింప ప్రార్థన. ఆస్తికుల అభ్యర్థనకు నరహరి సమ్మతించెను. విజ్ఞానవేత్తయు వయోవృద్ధుడు నగు కృష్ణ సరస్వతీయతీశ్వరులు నరహరికి గురువై క్రమ సన్యాసమొసగి నరసింహ సరస్వతీయను యోగ పట్టము నొసగెను అని సిద్ధముని తెలిపినంతనే నామధారకుడు గురుదేవా నరహరి సార్వభౌములు శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతారమనియు శ్రీ దత్తాత్రేయులు శ్రీపాద శ్రీవల్లభులుగా నవతరించిరని తెలిపితిరి. నరహరికి గురువేల కావలసి వచ్చెను. ఎందరెందరో యతీశ్వరులు కాశీ పట్టణమున నుండ కృష్ణ సరస్వతీ స్వాముల వారు నరహరికి గురువగుట ఎందేమైనా విశేషము కలదాయని ప్రశ్నించెను. అందులకు సిద్ధముని నామధారక శ్రీరామచంద్రునకు వశిష్ఠమునీశ్వరులు గీతాచార్యుడగు శ్రీకృష్ణ పరమాత్మకు సాందీప మహాముని గురువైయుండలేదా? ఇక నీకు గురు పరంపరను వివరించెదను, శ్రద్ధగా నాలకింపుము. ఈ గురు పరంపరకు మూలపీఠము ఆది గురువు శంకరుడు. ఇక వరుస క్రమమును తెలిపెదను వినుము.
శంకరుడు విష్ణువు బ్రహ్మ వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాస భగవానులు సుకుడు గౌడపాదుడు గోవిందాచార్యులు షణ్మత స్థాపనాచార్యులకు శంకర భగవత్పాదులు విశ్వరూపులు జ్ఞానబోధగిరులు సింహగిరులు ఈశ్వర తీర్థులు నృసింహ తీర్థులు విద్యారణ్యులని ఖ్యాతి వహించిన విద్యాతీర్థులు మలయానందులు దేవతీర్థులు యాదవేంద్ర సరస్వతులు కృష్ణ సరస్వతులు నరసింహ సరస్వతి సార్వభౌములు నరసింహ సరస్వతి స్వాముల వారు యతిలోకమునకు సార్వభౌములై మన్ననలందిరి భూప్రజలచే పాద పూజలనందుకొనిరి శిష్య సమేతముగా తీర్థములను సేవించుచు తుదకు శ్రీవారు బదరికాశ్రమును చేరిరి. తదనంతరము మేరు పర్వతమునకు సవ్యముగా సంచారము చేయుచు చతుసముద్రముద్రిత ధరాతలమునంతయు ప్రదక్షిణమునరించుచు త్రివేణి సంగమమున స్నానమాచరించి ప్రయాగయందు నిలచిరి. ప్రయాగయందు మాధవుడను బ్రాహ్మణోత్తముడు స్వామివారిని సందర్శించి శిష్యుడాయెను. మాధవుడు శ్రీవారి అనుగ్రహమునకు పాత్రుడై సన్యసించి మాధవ సరస్వతి అను యోగ పట్టమును పొందెను. ఇట్లు నరసింహ సరస్వతి స్వామివారు భూప్రదక్షిణమునరించుచు తాము మెట్టిన తావులయందు వేదాంతమును ప్రజలకు బోధించి వారలను సన్మార్గావలంబనులుగాను నరించుచు చివరకు పూర్వాశ్రమమున వారి స్వస్థలమగు కరంజ నగరమునకు విచ్చేసిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 13వ అధ్యాయము సంపూర్ణం.